రాలేదనుకోండి, నీరు అందలేదు, వాడిపోతుంది. అందుకని ఏం చేశారంటే రైతులు కానీ మేమందరం కలిసి పనిచేసింది ఏంటంటే, విత్తనం వేసిన తర్వాత దీన్ని అద్దుతాం కిందకి, వెనకాల అది వస్తే బాగుంటుంది. మీరు మాట్లాడండి, మీరు యాక్చువల్లీ మొహాలు నల్ల కాబట్టి మీరు మామూలుగా మాట్లాడితే అప్పుడు ఏమవుతుందంటే అండి, అది అద్దడం ఏమవుతుంది, ఇట్లా అద్దుతుంది. మనం మొక్క నాటినప్పుడు ఏం చేస్తాం, కాలుతో దొక్కుతాం, చేతితో ఎందుకు దొక్కుతాం, గాలి ఉండకూడదు, గాలి తీసేస్తున్నాం. వీళ్ళనంత వరకు దాన్ని గట్టిగా ఒత్తేస్తున్నాం. అది ఏమవుతుంది, మైనర్ లెవెలింగ్ చేసుకుంటారు. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే అండి, మనకి ఎగ్జాంపుల్ ఇంత వేసాను నేను, పంట అనేది ఎప్పుడైతే ఏమవుతుందంటే మొదటి వర్షానికి అంటే నీళ్ళు అక్కడ దాకా చేస్తుంది. అంటే ఈ కాలంలో ఉన్నటువంటి నీళ్ళు 20 రోజులు కాపాడింది. ఒకసారి మొలకొచ్చిందంటే 20 రోజులు వర్షం పడింది, వర్షాకాలం. సో మొదట ఇరిగేషన్ నాకు వర్షంతో సరిపోతుంది. అది ఒకటి కావచ్చు, వారంలో పడవచ్చు, 20 రోజుల దాకా మొక్క నాకు అందులో నాకు కాలువలు వస్తుంది. కాలువతో సెట్ అయిపోతుంది. అంటే ఇది ఒక చిన్న ఆపరేషన్ వల్ల 20 రోజులు మొక్క ఉన్న తేమని పోషించుకుని పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆ టైంలో మనకు తుఫాన్లు లైట్గా పడుతుంది, ఉసురులు పడుతుంది, చెప్పబడుతుంది. చల్లిస్తున్నావా? అంటే ఆలస్యంగా వచ్చి ఉంటారేమో. వాళ్ళే చల్లడం కూడా వీళ్ళే చల్లుతుంది. కావాలంటే చెప్పినా కానీ మళ్ళీ నాకేం చెప్పలేదు. మీ పేరు రాసుకుంటామా, వచ్చి మాట్లాడతారు మీతో. మీ నెంబర్ ఇచ్చేస్తే మరి ఇప్పుడు పొలం దున్నంగా మొత్తం బురదలో చల్లిస్తా నువ్వైతే, బురదలో కూడా అల్లే చల్లుతారు, వాళ్ళే కలుపు తీస్తారు, వాళ్ళదేనా మిషన్ అంతలు ఎక్కువ వస్తుంది. అప్పుడు మన యూరియా కూడా వేస్తారు. అంటే మనం తెచ్చుకోవాలి, తెచ్చిస్తే తెచ్చిస్తే వాళ్ళు వేసుకుంటారు. అవును, మిషన్ అంత టైప్ లో వస్తుంది.